నేను గీడ మాట్లాడు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మాట్లాడు కాదు. నిండు అసెంబ్లీలో మిస్టర్ జూపల్లి నువ్వు కాదు, నీ ఆర్థిక మంత్రిని నీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని కలుగు పారేసిన. నువ్వేంటో చర్చ అంటున్నావు, గీడేని చర్చ. అసెంబ్లీలో మాట్లాడినా నిన్ను, నీ ముఖ్యమంత్రిని, నీ ఉప ముఖ్యమంత్రిని, ఆర్థిక మంత్రిని, మొత్తం నీ క్యాబినెట్ ను, నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి నిండు అసెంబ్లీలోనే బీఆర్ఎస్ పార్టీ ఎఫ్ఆర్బిఎం కింద, కార్పొరేషన్ల కింద అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు అంత కలిపి 4,17,000 కోట్లు మాత్రమే. తప్పైతే ఇక్కడే చెప్పండి, మాట్లాడదాం, నేను రెడీ అని లెక్కలన్నీ కూడా పూసగుచ్చినట్టు అసెంబ్లీలో చెప్పిన. అసెంబ్లీలో చెప్తే ఒక్కళ్ళు ఎవరే తలకాయ కిందికేసుకున్నారు. అరే ఇప్పటికన్నా 7 లక్షలు 8 లక్షలని అడ్డగోలు కూతలు బయలుదేరి నేను అసెంబ్లీలో మిమ్మల్ని కూర్చోబెట్టి ఇక్కడనే లెక్క చెప్తున్నా. కార్పొరేషన్ అప్పులు, ప్రభుత్వం తెచ్చిన అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అన్ని కలిపి 4,17 అని నిండు అసెంబ్లీలో చెప్పిన. ఒకవేళ నా లెక్క తప్పైతే మీదే గవర్నమెంట్, మీకు అధికారులు ఉన్నారు, వాడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆర్థిక మంత్రి ఉన్నాడు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం అని అసెంబ్లీలో లేచి బల్ల బుద్ధి చెప్తే ఒక్కడు మాట్లాడారు.